నేటి ధ్యానాంశము మనము ఎలా నడుచుకోకూడదు, ఎలా నడుచుకోవాలి, మనం ఎక్కడ నిలిచి ఉండకూడదు, ఎక్కడ నిలిచి ఉండాలి, ఎక్కడ కూర్చోకూడదు, ఎక్కడ కూర్చోవాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు బోధిస్తుందో మనం ధ్యానించున్నాం. మొదటి కీర్తన మొదటి వచనంలో మనం చూసినట్లయితే దేవుని పరిశుద్ధ వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక. అంటే మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గమున నిలవకుండా, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండకుండా ఉండినప్పుడే ఈ యొక్క రెండవ వచనాన్ని మనం చేయగలుగుతాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎప్పుడు మనం దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించగలుగుతామంటే, ఎప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి మనము ఆనందించగలుగుతామంటే, పైన చెప్పబడినటువంటి చేయకూడనటువంటి 3 విషయాలను చేయకుండా ఉన్నప్పుడే. ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించగలుగుతామో, ఎప్పుడైతే మనము దీవారాత్రములు దానిని ధ్యానిస్తామో, అప్పుడు 3వ వచనంలో చెప్పబడింది, అతడు నీటి కాలువన యోరన నాటబడిన వాడై ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. చాలాసార్లు మన జీవితాల్లో మనం ఇలాంటి స్థితిని కలిగి ఉండాలని కోరుకుంటాం. అంటే మనం చేసినటువంటి ప్రతి పని కూడా సఫలం అవ్వాలని, మన యొక్క ప్రయాణంలో మనం విజయవంతంగా ముందుకు వెళ్ళాలని, మన జీవితంలో ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా మనం ముందుకు వెళ్ళాలని కోరుతూ ఉంటాం. ఎప్పుడు మనము నీటి కాలువల యోర్న నాటబడినటువంటి చెట్టు వలె ఉండగలుగుతామంటే, ఎప్పుడు మనము ఆకు వాడక ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉంటామంటే, ఎప్పుడు మనం చేసేటువంటి ప్రతిదీ సఫలం అవుతుందంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు అనగా దేవుని వాక్యమునందు నీవు నేను ఆనందించగలిగినప్పుడు, నీవు నేను దేవుని వాక్యమును దీవారాత్రములు ధ్యానించినప్పుడు మనము అలాంటి స్థితిని కలిగి ఉంటామని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనకు తెలియజేస్తోంది. అయితే మనం ఎందుకు దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించలేకపోతూ ఉన్నాం? మనం ఎందుకు దేవుని వాక్యాన్ని దీవారాత్రములు ధ్యానించలేకపోతున్నామంటే, మనము ఇంకా మొదటి వచనంలో చెప్పినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నామని గమనించాలి. దుష్టుల ఆలోచన చొప్పున మనం నడుస్తూ ఉన్నాం. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఎందుకు దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదో కూడా మనకు తెలియజేస్తుంది. 4వ వచనంలో మొదటి కీర్తనలో దేవుని వాక్యం సెలవిస్తుంది, దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. అంటే ఈ యొక్క దుష్టులు దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించలేనటువంటి వారు, దుష్టులు దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించలేనటువంటి వారు. 5వ వచనంలో, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కాబట్టి ఈ యొక్క దుష్టులు దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించలేనటువంటి వారు, దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించలేనటువంటి వారు. కాబట్టి వీరు గాలికి చెదరగొట్టు పొచ్చు వలె ఉంటారు. ఎందుకు మన ఆత్మీయ జీవితము స్థిరమైనదిగా లేదంటే, ఎందుకు మన ఆత్మీయ జీవితము ఆకు వాడక మరి ఫలమిచ్చు చెట్టు వలె ఉండడం లేదంటే, మన యొక్క శోధనలో ఎందుకు పడిపోతున్నాం, ఎందుకు వేదనలో మనం నలిగిపోతున్నాం, ఎందుకు మన యొక్క ఆత్మీయ జీవితంలో విజయవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండలేకపోతున్నామంటే, మనము ఇంకా ఎక్కడో ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనల మేరకు మనం జీవిస్తూ ఉన్నామన్నటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒకవేళ ఈ దినం నీ జీవితంలో ఇలాంటి స్థితిని నీవు కలిగి ఉన్నావేమో, అయితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ విధంగా రాస్తూ ఉన్నాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. కాబట్టి మనం దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, కానీ దేవుని యొక్క పోలిక చొప్పున నడుచుకోవాలని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనల్ని హెచ్చరిస్తోంది. దేవుని యొక్క పోలికలో
మనం ఎదగాలని, క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మనం మార్చబడాలని దేవుడు మన పట్ల ఆశను కలిగి ఉన్నాడు. ఈ లోకంలో మనం చూసినట్లయితే ప్రతి మనిషి ఒక సెలబ్రిటీనో, ఒక స్పోర్ట్స్ పర్సన్నో, ఒక సినిమా యాక్టర్నో, లేకపోతే ఎవరో ఒక రోల్ మోడల్ని పెట్టుకొని వారిని పోలి నడుచుకుంటూ ఉంటారు. అంటే వారు మాట్లాడే విధంగా వీరు మాట్లాడడము, వారు ధరించేటువంటి దుస్తులను వీరు కూడా ధరించడము, మరి వారి అలవాట్లనే వీరు కూడా అలవాట్లుగా చేసుకోవడం మనం చూస్తూ ఉంటున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు నేను క్రీస్తును పోలి మనం నడుచుకోవాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంకా పౌలు మనం ఎలా నడుచుకోవాలా అన్నటువంటి విషయాన్ని గురించి ఎఫెసీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే 2వ వచనంలో, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. క్రీస్తు ఎలా నడుచుకున్నాడో ఇక్కడ ఎఫెసీ సంఘానికి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ చెప్పబడింది, మనము దేవునికి శత్రువులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. మనము బలహీన స్థితిలో ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన ప్రేమను మనం ఇంకను పాపులమై ఉండగానే వెల్లడిపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఒకప్పుడు మన జీవితాలు మన నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా గాయముల చేత ఉండడం, అవి కట్టబడక ఎంతగానో వాసనతో కూడుకున్నటువంటి జీవితం, అనగా పాపంలో మనం చచ్చినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, పాపం అనేటువంటి వ్యాధి చేత మనం నలిగిపోతూ ఉన్నప్పుడు క్రీస్తు మనల్ని ప్రేమించి మనల్ని పరిమళ వాసనగా ఉండినట్లు చేశాడు. అట్టి గొప్ప ప్రేమను మన పట్ల క్రీస్తు చూపించాడు. కాబట్టి అలాంటి ఆత్మ సంబంధమైనటువంటి దైవికమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రేమను కలిగి మీరు కూడా నడుచుకోవాలని అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే అపోస్తులైన పౌలు ఏమంటున్నాడంటే 10వ వచనంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. అపోస్తులైన పౌలు మరి దేవునికి ప్రీతికరమైనటువంటి విషయాన్ని పరీక్షించమని తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క గుణలక్షణములు, దేవుని యొక్క వ్యక్తిత్వం, దేవుని యొక్క నేచర్, దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క టెండెన్సీ ఈ వాక్యంలో రాయబడి ఉంది. ఒక మనిషి ఈ వాక్యాన్ని తెలుసుకుంటే తప్పితే ఆ వాక్య ప్రకారము జీవించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ దేవుని వాక్యాన్ని ఒక వ్యక్తి తెలుసుకున్నప్పుడు ఆ యొక్క తెలుసుకున్నటువంటి వాక్యము ఆ మనిషి తెలుసుకున్నటువంటి వాక్య ప్రకారం జీవించడానికి అవసరమైనటువంటి శక్తిని ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నీకు అనుగ్రహిస్తుంది. కాబట్టి మనము దేవునికి ప్రీతికరమైనటువంటి దానిని మనము పరీక్షించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి వెలుగు సంబంధుల వలె మనం నడుచుకోవాలి. చీకటి సంబంధులు ఉన్నారు, వెలుగు సంబంధులు ఉన్నారు. ఇంకను మనం చీకటిలో నడుస్తూ ఉంటే పాపంలో ఉన్నట్లే అని దేవుని వాక్యము మరొక చోట సెలవిస్తుంది. కాబట్టి వెలుగు సంబంధులుగా, అనగా చీకటిలో ఉన్నటువంటి మనలను ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచినటువంటి దేవుడు ఆయన వెలుగుగా ఉన్నాడు. కాబట్టి మనము వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందామా? మనం ఎవరిని పోలి నడుచుకుంటున్నాం? ఎవరి వలె ఎదగాలని, ఎవరి సారూప్యంలోనికి రావాలని మనం ప్రయాసపడుతూ ఉంటున్నాం. అయితే బైబిల్ తెలియజేస్తోంది, నీ యొక్క జీవితం ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలంటే, నీవు చేసేటువంటిది ప్రతిదీ సఫలం చేయబడాలంటే, నీవు దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా నీవు దేవుని పోలి నడుచుకోవాలని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. సో రెండవదిగా మనం చూసినట్లయితే పాపుల మార్గమున నిలువుక అని మొదటి కీర్తనలో మొదటి వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. మనం ఎక్కడ నిలిచి ఉండాలి అన్నటువంటి విషయాన్ని గురించి యేసు ప్రభువులు వారు మాట్లాడుతూ యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఆయన పరలోకమందున్నటువంటి తండ్రిని ఒక వ్యవసాయకునిగా, యేసుక్రీస్తును ఒక ద్రాక్షవల్లిగా, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి నిన్ను నన్ను ద్రాక్ష తీగలుగా పోలుస్తూ ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదివినట్లయితే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, నా యందు నిలిచి ఉండుడి,
మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. యేసు ప్రభువుల వారు ఆత్మ సంబంధమైనటువంటి జీవితము యొక్క ఫలింపును గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నేను ద్రాక్షావల్లినై ఉంచున్నాను. పరలోకమందున్నటువంటి తండ్రి వ్యవసాయకుడు. మీ యొక్క ఆత్మీయ జీవితాలు ఫలించాలంటే, మీ యొక్క ఆత్మీయ జీవితాలు వర్ధిల్లుతున్న ప్రకారము అన్ని విషయాల్లో మీరు కూడా వర్ధిల్లాలంటే, ఏ విధంగా అయితే తీగ ద్రాక్షావల్లికి అంటు కట్టబడి ఉంటుందో ఆ రీతిగా మీరు కూడా నాయందు అంటు కట్టబడి ఉండాలని యేసు ప్రభువుల వారు తెలియజేస్తూ ఉంటున్నారు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనము ఎక్కడ నిలిచి ఉండాలి అంటే క్రీస్తులో మనము నిలిచి ఉండాలి. క్రీస్తు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ యొక్క పరిశుద్ధ వాక్యమునందు మనం నిలిచి ఉన్నామా లేదా? ఈ యొక్క పరిశుద్ధ వాక్య ప్రకారం నీ జీవితాన్ని నీవు ముందుకు తీసుకుని వెళ్తున్నావా లేదా? ఈ పరిశుద్ధ వాక్య ప్రకారము నీ ఇల్లు కట్టబడుతూ ఉందా లేదా అన్నటువంటి దాన్ని మనము పరిశీలన చేసుకోవాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మనము దేవుని యందు, ఆయన వాక్యము మన యందు నిలిచి ఉన్నప్పుడు దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు, మీకు ఏది ఇష్టమో దాన్ని అడగండి, అది మీకు అనుగ్రహిస్తానని. చాలాసార్లు మన జీవితాల్లో ఇంకా ఎందుకు దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రార్థనలు చేస్తున్నామంటే, ఇంకా ఎందుకు దేవుడు అంగీకరించినటువంటి ప్రార్థనలనే మనం చేస్తూ ఉంటున్నామంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎరుగకపోవడమే కారణం. అందుకే యేసు ప్రభువుల వారు మత్తయి సువార్తలో అంటూ ఉన్నాడు, మీరు పొరబడ్డానికి, మీరు తప్పిపోవడానికి, మీరు పాపం చేయడానికి కారణం ఏంటంటే మీరు లేఖనాలను తెలుసుకోలేకపోయారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవడం అన్నటువంటిది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నీకు సమయం దొరికినప్పుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని నీవు చదవాలి. ఈ పరిశుద్ధ వాక్యంలో దేవుడు రాయించినటువంటి వాక్యాన్ని నీవు తెలుసుకుంటే దేవుని యొక్క శక్తిని నీవు పొందుకుంటావు. నీ ఆత్మీయ జీవితంలో నీవు దేన్నైతే చేయలేకపోతున్నావో అది దేవుడు చేయడానికి తన యొక్క వాక్యము ద్వారా నీకు శక్తిని అనుగ్రహించాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనలో నిలిచి ఉన్నప్పుడు, మనము ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రక్రియ ఏంటంటే, మన ఇష్టాలు మారిపోతాయి, మన కోరికలు మారిపోతాయి, మన తలంపులు మారిపోతాయి, మన చూపులు మారిపోతాయి, మన చేష్టలు మారిపోతాయి, మన నడవడికలు మారిపోతాయి. అందుకోసమనే అక్కడ దేవుడు చెప్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, మీకు ఇష్టమైనది అడిగినప్పుడు నేను దాన్ని మీకు అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు. అంటే మనము దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు, వాక్యమునందు నిలిచి ఉన్నప్పుడు జరిగేటువంటి గొప్ప ప్రక్రియ ఏంటంటే, మన యొక్క హృదయ అంతరంగము, ఊహ, ఆలోచన అంతా కూడా మారిపోతుంది. పాపపు ఆలోచనలు పరిశుద్ధ ఆలోచనలుగా చేయబడతాయి. పాపపు చేష్టలను విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలన్నటువంటి ఆశ, ఆసక్తిని దేవుని వాక్యము మనకు కలిగిస్తుంది. కాబట్టి మనం ఎక్కడ నిలిచి ఉంటూ ఉన్నాం? ఇంక నువ్వు పాపుల మార్గంలో మనం నిలిచి ఉంటూ ఉన్నట్లయితే మన ఆత్మీయ జీవితం ఆకువాడక ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉండదు. దేవుని వాక్యాన్ని బట్టి నీవు సంతోషించలేవు, దేవుని వాక్యాన్ని బట్టి నీవు ఆనందించలేవు, దేవుని వాక్యాన్ని నీవు దివారాత్రములు ధ్యానించలేనటువంటి స్థితి. కారణం ఏంటంటే, ఇంకా నువ్వు ఎక్కడో దుష్టిని ఆలోచన చెప్పున నడిపించబడుతున్నావు, ఇంకా పాపుల మార్గంలో నీవు నిలిచి ఉంటున్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రియ బిడ్డ, నన్ను పోలి నీవు నడుచుకోవాలి, నా యందు నీవు నిలిచి ఉండాలి. ఎందుకంటే నా యందు నీవు నిలిచి ఉన్నప్పుడు నేను నీ యందు నిలిచి ఉంటాను. నా వాక్యమునందు మీరు నిలిచి ఉండుడి, మీరు బహుగా ఫలించెదరని యేసు ప్రభువుల వారు మనకు చెప్తూ ఉంటున్నారు. మూడవదిగా మనం చూసినట్లయితే, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక అన్నటువంటి విషయాన్ని కీర్తనాకారుడు రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇవి మూడు కూడా దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక, నీవు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించగలిగితే నీ యొక్క జీవితము నీటి కాలువల యోరన నాటబడినటువంటి ఒక చెట్టు వలె ఉంటుంది. ఆ చెట్టులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, అది నీటి కాలువన నాటబడింది కాబట్టి ఇక దానికి ఎంత మాత్రము కూడా ఎప్పుడు కూడా ఎండిపోయేటువంటి స్థితి లేదు, ఇంకెంత మాత్రము కూడా అది వాడిపోతుంది అన్నటువంటి స్థితి దానికి లేదు. అది ఆకు వాడక ఎల్లప్పుడూ పచ్చగా అది కాపును ఇచ్చేటువంటి చెట్టుగా, ఫలించేటువంటి వృక్షముగా
ఉంటుందని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అపహాస్యకులు కూర్చుండి చోట కూర్చుండక మనం ఎక్కడ కూర్చోవాలని యేసు ప్రభువులు వారు కోరుతున్నారంటే, లూకా సువార్త 10వ అధ్యాయంలో చివరి వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ మార్తా మరియా అన్నటువంటి ఇద్దరు సహోదరులు మనకు కనిపిస్తారు. యేసు ప్రభువులు వారు ఒకసారి ఆ యొక్క గ్రామానికి అనగా బెతనియా అన్నటువంటి గ్రామానికి వచ్చినప్పుడు ఈ యొక్క మరియా అన్నటువంటి సహోదరి యేసు ప్రభు పాదములు చెంత కూర్చొని దేవుని వాక్యాన్ని విన్నప్పుడు యేసు ప్రభు దాన్ని ఒక ఉత్తమమైనటువంటి విషయానిగా మార్తాకు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. కాబట్టి మనం యేసు పాదముల చెంత కూర్చొని ఆయన వాక్యాన్ని వినేటువంటి అనుభవంలోనికి రావాలని యేసు ప్రభువులు వారు చెప్తూ ఉంటున్నారు. గమనించండి, మార్తా కూడా యేసు ప్రభు పట్ల ప్రేమ కలిగినటువంటిదే. మార్తా కూడా యేసు ప్రభువుని సంతోష పెట్టాలని, ఆనంద పెట్టాలని, ఇంటికి వచ్చినటువంటి ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలని, పరిచర్య చేయాలన్నటువంటి కోరిక కలిగినటువంటిదే. అయితే యేసు ప్రభువులు వారు మార్తాతో ఏమంటున్నారంటే 41, 42 వచనాల్లో, అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైనటువంటి పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనటువంటిది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. యేసు ప్రభు పాదముల చెంత కూర్చొని ఆయన వాక్యాన్ని వినేటువంటిది మన జీవితంలో అవసరమైనటువంటి ఒక విషయంగా యేసు ప్రభువులు వారు పరిగణిస్తూ ఉంటున్నారు. నీవు ఎక్కడ కూర్చుంటున్నావు? నీ సమయాన్ని ఎవరితో గడుపుతూ ఉంటున్నావు? నీ సహవాసము ఎవరితో కొనసాగుతుంది అని మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ అపహాసకులతో నీవు కూర్చుంటూ ఉంటే నీవు అపహాసకుల వలె దేవుని గురించి అపహాసం చేసేటువంటి ప్రమాదం ఉంది. నీ సమయాన్ని వృధా చేసుకునేటువంటి స్థితిని నీవు కలిగి ఉన్నావు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు ఎక్కడ కూర్చోవాలంటే క్రీస్తు యొక్క పాదముల చెంత కూర్చోవాలి. అనగా అది దేవుని సన్నిధిలో కూర్చునే దానికి సాదృశ్యంగా ఉంది. దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానించాలని, ఆయన వాక్యాన్ని చదవాలని, ఆయన వాక్యాన్ని బట్టి మనం సంతోషించాలని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. మరియా లాంటి అనుభవం నీవు నేను కలిగి ఉంటే దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించగలుగుతాం. మనము ఆయన వాక్యాన్ని విని ఆయన వాక్యాన్ని అనుసరించే దాన్ని బట్టి మనము ఆయనకు ఇచ్చేటువంటి కానుకల కంటే కూడా ఎక్కువగా సంతోషిస్తారన్న విషయాన్ని గ్రహించాలి. ఇక్కడ జరిగినటువంటి పొరపాటు అదే. మార్తా అనుకునింది యేసు ప్రభుకి ఉపచారం చేస్తే, ఆయనకు నచ్చినటువంటి వంటలు చేస్తే, ఆయనకు సమృద్ధిగా ఆహారాన్ని ఇవ్వగలిగితే ఆయన సంతోషంగా వెళ్తాడని అనుకునింది. అయితే యేసు ప్రభువు మనం ఇచ్చేటువంటి కానుకలను బట్టి సంతోషించే దేవుడు కాదు. ఆయన బలిని బట్టి సంతోషించేటువంటి దేవుడు కాదు. ఆయన బలిని కోరుకునేటువంటి దేవుడు కాదు. దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటున్నటువంటిది, ఆశిస్తున్నటువంటిది, ఎదురు చూస్తూ ఉన్నటువంటిది ఏంటిదంటే మనం వ్యక్తిగతంగా ఆయనతో సంబంధాన్ని, సహవాసాన్ని, ఆయన వాక్యాన్ని చదువుట ద్వారా, ఆ వాక్య ప్రకారం ప్రార్థన చేయటం ద్వారా కలిగి ఉండడమే అని ఆయన చాలాసార్లు పరిశుద్ధ వాక్యంలో స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆవిడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం మార్తా వలె కాక మరియా వలె దేవుని యొక్క సన్నిధిలో కూర్చునేటువంటి అనుభవం కలిగి ఉందామా? ఆయన వాక్యమును ఆయన సన్నిధిలో, ఆయన ప్రసన్నతలో చదివినప్పుడు ఆ వాక్యము మనల్ని ఆదరించేటువంటిది, ఆ వాక్యము మనల్ని బలపరిచేటువంటిది, బాధలో నెమ్మదిని కలిగించేటువంటి వాక్యమని దావీదు భక్తుడు 119వ కీర్తనలో 50వ వచనంలో అంటున్నాడు. నీవు బాధలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చదవాలి, సంతోషంలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చదవాలి, నిరాశలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చదవాలి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుని వాక్యాన్ని నీవు చదవగలిగితే నీ పరిస్థితిలో దేవుని వాక్యము నిన్ను అర్థం చేసుకొని ముందుకు నడిపించగలుగుతుంది. నీ జీవితంలో ఎప్పటికీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, నీ జీవితంలో ఎల్లప్పుడూ నీతో ఎప్పుడు ఉండి నిన్ను అర్థం చేసుకొని నిన్ను నడిపించగలిగినటువంటిది కేవలము ఈ దేవుని వాక్యము మాత్రమే. నీ శ్రమను, నీ అనారోగ్యాన్ని నీ భార్య అర్థం చేసుకోలేకపోవచ్చు. నీ కుటుంబంలో ఉన్నటువంటి వారు, నీవు కన్నటువంటి కుమారులు, కుమార్తెలు, నీ బంధువులు, స్నేహితులు ఎవరు కూడా నీ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోవచ్చు, నేను విడిచిపెట్టవచ్చు. అయితే నిన్ను విడువక ఎల్లప్పుడూ నీతో ఉండి నిన్ను అర్థం చేసుకొని నిన్ను నడిపించగలిగింది ఈ దేవుని పరిశుద్ధ వాక్యం. ఈ పరిశుద్ధ వాక్యాన్ని నీవు తప్పకుండా
చదవాలి, ఈ పరిశుద్ధ వాక్య ప్రకారము నీవు నడుచుకోవాలి, ఈ పరిశుద్ధ వాక్యములో నీవు నిలిచి ఉండాలి. ఈ పరిశుద్ధ వాక్యాన్ని చదవడానికి, ధ్యానించడానికి, ఈ పరిశుద్ధ వాక్యాన్ని బట్టి ఆనందించడానికి క్రీస్తు పాదముల చెంత అనగా ఆయన సన్నిధిలో కూర్చునేటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉండాలి. ఆ రీతిగా నీవు కలిగి ఉండగలిగితే నీ యొక్క జీవితం అన్నటువంటిది నీటి కాలువల యోర్న నాటబడినటువంటి చెట్టు వలె ఉంటుంది. అది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుంది. అప్పుడు నీ జీవితంలో నీవు చేసేటువంటి ప్రతి పనిలో నీవు సఫలునిగా అవగలుగుతావని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అటు కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి యేసయ్య, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అయినా అనేక సార్లు మా జీవితాల్లో మేము ప్రభా నాయన దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మేము కలిగి ఉన్నాం. పాపుల మార్గంలో నిలిచి ఉండిపోయాం. అనేక సార్లు నాయన మేము అపహాస్యకులు కూర్చుండేటువంటి చోట కూర్చుని మా సమయాన్ని వృధా చేసుకున్నాం. అయితే దుష్టులు గాలికి చెదరగొట్టు పట్టువలే ఉన్నారని మీ వాక్యంలో మేము చూస్తూ ఉన్నాం. కనుక నాయన ప్రభా అటువంటి స్థితిని మాలో నుండి తీసివేసి నాయన మీ యొక్క వాక్య ప్రకారం అనగా మిమ్మును పోలి ప్రేమ కలిగి నడుచుకునే విధముగా, మిమ్మును పోలి వెలుగు సంబంధుల వలె నడుచుకునేటువంటి కృపను మాకు దయచేయండి ప్రభా. మరి అదేవిధంగా నాయన మేము పాపుల మార్గమున నిలవక నాయన మీ వాక్యమునందు నిలిచి ఉండేటువంటి కృపను మాకు దయచేయండి. ఎందుకంటే మీరు ఎంతో గొప్ప అద్భుతకరమైనటువంటి వాగ్దానం చేశారు నాయన. మేము మీ యందును, మీ వాక్యము మా యందును నిలిచి ఉన్నప్పుడు మీకు ఇష్టమైందేదో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడునని మీరు తెలియజేస్తూ ఉంటున్నారు. ఈ దినము నుండి ప్రభా నాయన మీ పాదముల చెంత కూర్చొని మరి అవలే నాయన సమయాన్ని గడపడానికి, మీ వాక్యాన్ని వినడానికి, మీ వాక్యం పట్ల ఆసక్తిని కలిగి దాన్ని చదివి ధ్యానించి దాన్ని బట్టి ఆనందించి దివారాత్రములు దాన్ని ధ్యానించేటువంటి అనుభవంలోనికి మేము నడిపించమని, తద్వారా ప్రభా నీటి కాలువల యోర్న నాటబడినటువంటి చెట్టు వలె, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె మీ నామానికి మహింకరంగా, అనేక మంది దీవెనకరంగా మమ్మల్ని చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.